ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన రికార్డు సాధించారు. అది ఏంటంటే జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఎప్పుడైతే టిడ్కో ఇల్లు నిర్మించి ఇచ్చిందో ఆ టిడ్కో ఇల్లు అది ఫ్లాట్లో కనీసం దానికి లిఫ్ట్ కూడా లేదు, మౌలిక వస్తువులు కూడా సదుపాయాలు కూడా కల్పించలేదు, ఇవన్నీ కలిసి రాలేదు అనుకున్న టైంలో ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్, అలాగే రూరల్ ప్రాంతాల్లో సెంటున్నర, అర్బన్ ప్రాంతాల్లో సెంటు భూములు వాళ్ళకి కేటాయించి 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి అమ్ముకునేందుకు హక్కు కూడా కల్పిస్తున్నారు అనేది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఒక సెంటు భూమి పెంచారు. 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు. దీనికి ఒక నిబద్ధత, ఒక కొలమానం ఉంది. వాళ్ళు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇల్లు తీసుకొని ఉండకూడదు, అలాగే ఈ గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణం తీసుకొని ఉండకూడదు, వాళ్ళకి సొంత ఇల్లు ఉండకూడదు, పూర్తిగా అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తెల్ల రేషన్ కార్డు అర్హులు వాళ్ళతో పాటు ఎటువంటి గతంలో రుణాలు ఎటువంటి ఇల్లు తీసుకోలేని వాళ్ళు ఇప్పుడు అర్హులు అనేది. ఓకే, అవి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మొదటి నుంచి. కాకపోతే ఏ ప్రభుత్వం హయాంలోకి వచ్చి ఉన్నా సరే ఆ పార్టీ శ్రేణులు వాళ్ళకే మాత్రం అవకాశం ఇచ్చేస్తారు. అలాగే జగనన్న కాలనీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా దాదాపుగా 80 లక్షల మందికి పైగా దరఖాస్తులు వచ్చున్నాయంట ఆల్రెడీ. వాస్తవానికి 80,000కి పైగా దరఖాస్తులు వచ్చినాయి. వాస్తవానికి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 50 లక్షల ఇల్లు నిర్మించేసామన్నారు కదా. 50 లక్షల మంది లబ్ధి పొందేస్తారు. 50 లక్షల మంది కనుక ఓటింగ్ పడిపోతే వాళ్ళందరికీ అంటే ఎన్ని ఓట్లు వచ్చేస్తాయి, అవన్నీ ఓట్లు పడిపోతే ఇలా రకరకాల లెక్కలు వేసేసారు అప్పట్లో. కానీ ఏమైంది? అన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ అన్ని ఇల్లు నిర్మించారా? నిజంగా అంతమందికి ఇస్తే ఉంటే అవన్నీ కనుక ఇచ్చుంటే మళ్ళీ ఇన్ని దరఖాస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము లక్షల మందికి ఇల్లు ఇచ్చాం, లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఘనంగా చెబుతుంది. ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా ఈ లక్షలాది మంది ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఒక పక్క ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేస్తాం మేము వస్తే అని చెప్పి ఒక పార్టీ చెప్తుంది, కోటీశ్వరులను చేస్తామని ఒక పార్టీ చెప్తుంది, ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తామని చెప్పి ఒక పార్టీ చెప్తుంది. మరి ఇలాగ లక్షాధికారులు, కోటీశ్వర్లు, వ్యాపారవేత్తలు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగం వచ్చేస్తూ ఉంటే ఇంకా ఈ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, ఇంకా ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఇలాగ లక్షల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, వేల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. కాకపోతే ఇప్పుడు ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నారు. రెండోసారి ఎవరికి అవకాశం ఉండదు. ఇంతకు ముందులాగా ఎలాంటి అవకతవకలు జరగవు. నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్తామని అయితే కూటమి ప్రభుత్వం చెప్తుంది. అదే చెప్తే ఎంతమంది ఫిల్టర్ అవుతారు, ఎంతమందికి ఈసారి ఇళ్ల స్థలాలు దక్కుతాయనేది వేచి చూడాల్సిన అంశం.